తాడిపత్రి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు కడప రైల్వే స్టేషన్. మనం ఫస్ట్ టైం ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ అంటే మర్యాదలకు పెట్టింది పేరండి. నిజంగా మర్యాద రామన్న సినిమాలో మర్యాదలకు కనిపించింది నాకు రాయలసీమ. హలో అండి, ఈరోజు మనం తాడిపత్రి నుంచి రేణిగుంటకు ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. చూద్దాం తాడిపత్రి రైల్వే స్టేషన్. తాడిపత్రి రైల్వే స్టేషన్ ఇదంతా కూడా అవుట్ సైడ్ వ్యూ అనమాట. తాడిపత్రి రైల్వే స్టేషన్. తాడిపత్రి రైల్వే స్టేషన్ మనకి రాయలసీమ గురించి సినిమాల్లో అయితే కనుక చాలా చండాలంగా చూపించారు, కానీ బట్ నేనైతే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే నేను రాజమండ్రి నుంచి బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చా. అయితే రాజమండ్రి నుంచి వచ్చానని తెలియగానే వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏమన్నారంటే, నేను ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చిన తర్వాత అంత దూరం నుంచి వచ్చారా, టిఫిన్ చేస్తారా అని చెప్పి నిజంగా మర్యాద రామన్న సినిమాలో మర్యాదలా కనిపించింది నాకు రాయలసీమలో కూడా. ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ అంటే మర్యాదలకు పెట్టింది పేరండి. మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనం ఎక్కేసాం B415. ఇంకా ట్రైన్ బయలుదేరాక చూడాలి. ఆంధ్రాలో ఎండలో ఎడారులో కాసిన ఎండలా కాసేస్తున్నాయి. అసలు ఏం ఎండలండి బాబు, అంత ఎండలకి ఇంకా ఏసీలా చచ్చిపోతాం. మన ట్రైన్కి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంకొక కాసేపట్లో మన ట్రైన్ బయలుదేరిపోతుంది తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇది చెరువు లేదో వరదలకు వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. ఆ స్తంభాలు చూస్తేనేమో నార్మల్గా ఉంది, ఇది చూస్తేనేమో చెరువులా ఉంది. అమ్మ నార్మల్దే అంటే ఇది అంతా మునిగిపోయింది. అమ్మ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి అంతే. మనకు విజయవాడలో ఎలా అయితే వచ్చినాయో ఇక్కడ కూడా అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి మొత్తం. మనకు పక్క నుంచి తిరుపతి హుబ్లీ ట్రైన్ అయితే వెళ్తుంది. మంగాపట్నం దగ్గర మన ట్రైన్ ఆగింది. మన జర్నీలో రెండో స్టాప్ ఎర్లగుంట. మన జర్నీలో రెండో స్టాప్ వచ్చేసి ఎర్లగుంట. మనం ఎలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక రేణిగుంటకు వెళ్ళిపోతాం. మనం వచ్చిన రూట్ వచ్చేసి ఒకటి నంద్యాల రూట్, ఇంకోటి ఏమో తాడిపత్రి రూట్. ఇప్పుడు మనం ఇలా రేణిగుంటకి వెళ్తాం. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. నెక్స్ట్ మనం ఆగేది కడప రైల్వే స్టేషన్లో. వెల్కమ్ టు కడప రైల్వే స్టేషన్. మనం ఫస్ట్ టైం కడప రైల్వే స్టేషన్ చూపిస్తున్నాం. కడప రైల్వే స్టేషన్కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మనం చూస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది. రైల్వే స్టేషన్లో పెద్ద ఫ్లాగ్. కడప రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. మన ట్రైన్ కడప రైల్వే స్టేషన్కి వచ్చింది. స్టార్ట్ కూడా అయిపోతుంది. ఎప్పటికి వస్తామో ఏంటో తెలియదు, కానీ కడప రైల్వే స్టేషన్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వచ్చాం కడపకి. అసలుగా అయితే కనుక మన ట్రైన్ ఆన్ టైం కానీ తిరుపతి వెళ్ళిపోయి ఉంటే కనుక మనకి నెక్స్ట్ ఇంకో ట్రైన్ జర్నీ ఉంది తిరుపతి నుంచి గుంటూరుకి, వందే భారత్. బట్ ఇది ఆన్ టైం వెళ్ళకపోతే మన ట్రైన్ మిస్ అయిపోతుంది. బాయ్ బాయ్ కడప రైల్వే స్టేషన్. కడప రైల్వే స్టేషన్లో ఏదో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకి ఈస్టర్న్ ఘాట్స్ కనిపిస్తున్నాయా? తూర్పు కనుమలు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ అయితే కనుక చాలా బాగుంది. ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఊరికేలా వస్తుంది వీడియో కూడా. స్టేడియం ఉంది ఇక్కడ. ఫ్లడ్ లైట్లు పెట్టారండి కడపలో స్టేడియం ఉంది అంటే. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి కడపలో స్టేడియం ఉంటే కనుక. కడప స్పెషల్ పాలకోవా కలకొండ ఓపెన్ చేద్దాం. స్పెషల్ పాలకోవా 50 రూపాయలు. ఇదంతా కూడా నేషనల్ ఫారెస్ట్, నల్లమల్ల అడవులు ఆ టైప్ అనమాట. మన రాజమండ్రి పులి తిరుగుతుంది, ఇక్కడ సింహాలు తిరుగుతాయేమో మరి. ఇది ఏదవుతుందో మరి తుంగభద్ర అనేది అనుకుంటున్నా మరి నేను. మరి అవునో కాదో నాకు తెలియదు. తుంగభద్ర కానీ కృష్ణ కానీ ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. కృష్ణ అయితే కనుక విజయవాడలో అంతలా చూపించేసింది, మనకి ఇక్కడ మాత్రం అసలు వాటర్. చెప్పండి మరి కింద కామెంట్ చేయండి తుంగభద్ర ఎవరో లేదంటే కనుక కృష్ణారెవరు అనేది.
వెల్కమ్ టు రాజంపేట రైల్వే స్టేషన్. ఇప్పుడే మనం రాజంపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 రాజంపేట రైల్వే స్టేషన్. ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉందండి. ఇప్పుడు కానీ జనరల్ బోగి కానీ ఎక్కువ ఉంటాయి కనుక నా పరిస్థితి ఇంకా రేణిగుంట వెళ్ళేసరికి నీరసం వచ్చి పడుకుని పోతాను. ఇంకా నాకు నెక్స్ట్ ట్రైన్ ఉంది. నెక్స్ట్ ట్రైన్ ఇదేమో కరెక్ట్గా 3 గంటలకల్లా నన్ను తిరుపతిలో దింపేస్తే చాలా బెస్ట్. ఎందుకంటే వందే భారత్ ఉంది మనకి. నెక్స్ట్ ట్రైన్ నెక్స్ట్ ఆగేది కోడూరు తర్వాత రేణిగుంట తర్వాత మన తిరుపతి. కోడూరుకి రేణిగుంటకి గంట డామే ఇచ్చాడు. 33 కిలోమీటర్లు అనుకుంటే కనుక అరగంట తీసుకెళ్ళిపోవచ్చు. బట్ స్లాక్ టైం ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయిపోతుంది. నేను స్టేషన్ సరిగ్గా చూపించకపోవడానికి మెయిన్ రీజన్ ఉందండి. ఏంటంటే మొన్న రీసెంట్గా నిర్దోలు రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ వర్క్స్ అని చూపించడానికి ప్రయత్నించా. అయితే ఏం జరిగిందంటే ఆర్పిఎఫ్ గారిని మనల్ని పట్టుకొని మనం ఈ వీడియో కానీ అప్లోడ్ పెడితే కనుక కేసు రాసేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే జనాలను తీస్తామని చెప్పి అంటారు. బట్ జనాలు ఎవరు తీయము. కానీ ఇంకా వాళ్ళ యొక్క భద్రత సంబంధించింది కాబట్టి మనం ఇంకా వీడియో డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను స్టేషన్ అవుట్ సైడ్ చెప్తా తప్ప డైరెక్ట్గా ప్లాట్ఫామ్ చూపించట్లేదు జనాలు ఎవరిని కూడా. వెల్కమ్ టు రైల్వే కోడూరు. ఫైనల్గా మన డెస్టినేషన్ రేణిగుంటకి అయితే వచ్చేసాం. ఇక్కడ దిగిపోదాం. వెంకటేశ్వర స్వామి ముఖం శ్రీనివాస్ వారి తట్టు వచ్చేసింది. కనిపిస్తుంది అక్కడ.